ఎత్తు, అతను కేసులు ఫేస్ చేశాడు. మీరు ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఐటీడీపీ అంతకు ముందు నడిపింది అతనే, ఇప్పుడు నడుపుతున్నది అదే. డిజిటల్ తెలుగుదేశం నడిపింది 2019-24 మధ్యలో, జగన్ టైంలో అతనే కదా. అతని మీద కేసులు కూడా పెట్టారు కదా, చింతకాయల విజయం మీద చాలా సార్లు. అంటే అతను అవన్నీ ఫేస్ చేశాడు కదా. చేసినందుకు ఇవ్వడం ఒక ఆస్పెక్ట్. ఇంకోటి అయ్యన్న పాత్రుడు గారి తరం అయిపోయింది, నెక్స్ట్ తరం వాళ్ళ కుటుంబంలో నుంచి ఇంకొకరికి ఇచ్చినట్టయింది. నెక్స్ట్ ట్రిప్ ఎమ్మెల్యే ఇస్తారేమో అతనికి, ఆ కుటుంబ వారసుడిగా అతన్ని అంగీకరించినట్టు. కాబట్టి ఆ విషయంలో కూడా తప్పులేదు, పార్టీకి కష్టపడ్డాడు గారు. ఇంకోటి బీసీ సామాజిక వర్గం నుంచి ఆ ఆస్పెక్ట్ లో ఈ మొత్తం పరిణామంలో విజయ్కి ఇచ్చింది మాత్రం కరెక్ట్, జెన్యూన్. సామాజిక కోణంలో చూసినా అక్కడ కూడా ఏంటంటే కమ్మ, కాపు, బీసీ అని 3 వచ్చేసింది ముగ్గురికి కూడా అది. కాబట్టి ఆ విషయంలో తప్పు లేదు. రెండవది వచ్చేటికి భాష్యం రామకృష్ణది మాత్రం ప్యూర్లీ కార్యకర్తకి మోసం చేయడం. అది డబ్బుల కోసం చేస్తున్నారా లేకపోతే పలుకుబడి కోసం చేస్తున్నారా? అంతకుముందు కనకమేడల రవీంద్ర కుమార్ ఏంటి అప్పుడే ఏది వరలరామయ్యకి ఇస్తున్నారని ప్రచారం చేసి, కనకమేడల రవీంద్ర కుమార్ ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్త, సింపథైజరు అనేటటువంటి పదాన్ని వాడుకోవచ్చు మనం. ఈయన కూడా సింపథైజర్ అవ్వచ్చు భాష్యం రామకృష్ణ. కానీ కష్టపడ్డటువంటి నాయకులు కుప్పలు తెప్పలు ఉన్నారు, వెయిట్ చేస్తున్నాడు. ఇంకోటి ఆ మాట్లాడగలిగిన బాధ్యతాయుతమైనటువంటిది ఒక ప్లానింగ్ గా ఉండగలిగినటువంటి వాళ్ళని తీసుకురావాలి కదా పదవిలోకి.